నమస్కారం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మన కాకినాడ జిల్లాలో పిఠాపురం నియోజకవర్గంలో చాలా భారీ ఎత్తున జాబ్ మేళా జరగడం జరిగింది. మీరు దానికి చాలా కోఆపరేట్ చేశారు. మీరు కూడా దగ్గరున్న వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. సో దాదాపుగా 3,000 మందికి పైగా అప్లికేషన్స్ వచ్చాయి. ఇది ఒక సామాన్యమైన విషయం కాదు. మేము కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దీనికి రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి, వాలంటీర్స్ కి, అలాగే నియోజకవర్గంలో పనిచేసే నాయకులందరికీ, మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన పిఠాపురం ఇన్ఛార్జ్, జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సో ఈ రోజు ఈ జాబ్ మేళాలో పార్టిసిపేషన్ కంపెనీస్ అన్ని కూడా ఒక కంపెనీ కాకుండా ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే బ్యాంక్, అలాగే ప్రతి ఒక్క డైవర్స్డ్ ఇండస్ట్రీ నుంచి తీసుకురావడం జరిగింది. సో మేము తీసుకొచ్చే ముందు కూడా ఒకసారి మేము దగ్గరుండి కొంతగా పరిశీలించి జరిగింది అన్నమాట మొత్తానికి. సో ఏది బాగుంటే, ఏ కంపెనీ వస్తే బాగుంటుంది, కొన్ని ఇక్కడ స్థానికంగా ఉండకపోవచ్చు, కానీ రేపు పొద్దున మన ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ రావడానికి ఇది ఒక పునాది లాగా ఉపయోగపడుతుందని మేము అందరం కూడా ఆశిస్తున్నాము. ఈ 3,000 జాబ్ అప్లికేషన్స్ కూడా చాలా మంది స్క్రీనింగ్ జరగడం జరిగింది. కొంతమంది స్క్రీనింగ్ అవ్వని వాళ్ళు కూడా రేపు ఎల్లుండి ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా స్క్రీనింగ్ చేయబడుతుంది. దీంట్లో దాదాపుగా 300 నుంచి 500 మందికి జాబ్ ఆఫర్స్ లేదా జాబ్ ఇంటెంట్ ఆఫర్, లెటర్ ఆఫ్ ఇంటెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో కొంతమందికి ఆఫర్స్ డిస్ట్రిబ్యూట్ చేసాము, ఇంకా డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తున్నాము. సో ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా దిగ్విజయం చేసిన మీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సో ఈ ప్రోగ్రామ్ కి మా లీడర్స్, అలాగే మా ఆస్ట్రేలియా నుంచి కూడా సిడ్నీ బాగ్ వచ్చారు. సో ఇది కూడా అతనికి ఒక మంచి ఎక్స్పీరియన్స్. సో సిడ్నీ, సో హౌ డు యూ థింక్ it went well, and what is your experience? I think Shashi, I think what today proves is how